నమస్తే, వెల్కమ్ టు బిఎంఆర్ అకాడమీ. ఈరోజు కరెంట్ పాలిటీకి సంబంధించినటువంటి ఒక న్యూస్ మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది. మిగిలిన పత్రికల్లో కూడా మనం న్యూస్ చూడొచ్చు. క్రాస్ ఓట్ డ్రామా ఇన్ రాజ్యసభ ఎలక్షన్స్, నవీన్ సస్పెండ్స్ 6 పార్టీ లా మేకర్స్ అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. దానికి వెంటనే ఎమ్మెల్యేలు నోటీస్ ఇల్లీగల్ బేస్లెస్ ఎమ్మెల్యేస్ టోల్డ్ చీఫ్ విప్ అంటూ ఒక వార్తను విశ్లేషణాత్మకంగా రాయడం జరిగింది. సో మనకి ఇప్పుడు మొన్న మార్చి 16న జరిగినటువంటి రాజ్యసభ ఎన్నికల్లో ఒడిశా, బీహార్, హర్యానా రాష్ట్రాల్లో కొంతమంది శాసనసభ్యులు క్రాస్ ఓటింగ్కి పాల్పడడం జరిగింది. అంటే తమ పార్టీ అభ్యర్థులకు కాకుండా ఇతర పార్టీ అభ్యర్థులకు మేలు జరిపే విధంగా క్రాస్ ఓటింగ్కి పాల్పడడం జరిగింది. సో ఈ క్రాస్ ఓటింగ్ నేపథ్యంలో వీరు పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం వీరిని అనర్హులుగా గురి చేసేటువంటి అవకాశం ఉందా? కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? పార్టీలు ఇలాంటి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినటువంటి సభ్యుల్ని అనర్హులుగా గురి చేసేటువంటి అవకాశం ప్రకారం ఈ రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పాల్పడినందుకు గాను తమ సభ్యుల్ని అనర్హులకు గురి చేయవచ్చా, లేదా ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా అనర్హత అనేటువంటిది వర్తించదా అనేటువంటి అంశం పైన ఒక క్లియర్ కట్ అనాలిసిస్ మనం ఈ వీడియోలో తీసుకుంటాం. చూస్తూనే ఉండండి బిఎంఆర్ అకాడమీ. సాధారణంగా రాజ్యసభ ఎన్నికలు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మొత్తం రాజ్యసభ సభ్యుల్లో 1/3 వంతు మంది సభ్యులు తమ పాతవారి స్థానంలో కొత్త వారిని ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే ఎవరైతే 6 సంవత్సరాలు నిండినటువంటి తమ పదవీకాలం పూర్తయినటువంటి రాజ్యసభ సభ్యులు ఉంటారు, వారికి సంబంధించి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. రాజ్యసభ ఎన్నికలు మొత్తం సభ్యుల్లో, రాజ్యసభ సభ్యుల్లో 1/3 వంతు సభ్యులు ఈ ఎన్నికల్లో పాల్గొనడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ 2026లో జరగబోతున్నటువంటి రాజ్యసభ ఎన్నికల్లో మొదటి విడతగా 37 స్థానాలకి, మొత్తం 10 రాష్ట్రాల్లో 37 స్థానాలకి ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధపడ్డారు ఎలక్షన్ కమిషన్. అయితే 37 స్థానాల్లో 26 స్థానాలు ఏకగ్రీవం అవ్వడం జరిగింది. ఒక 11 స్థానాల్లో మాత్రం ఎన్నికలు అనివార్యమయ్యాయి. అక్కడ ఏకగ్రీవం ఎనానమస్ కాకపోవడం వలన అక్కడ ఎలక్షన్స్కి వెళ్ళాల్సి వచ్చింది. మొత్తం 11 రాజ్యసభ స్థానాలకు సంబంధించి, దానికి సంబంధించి మార్చి 16వ తారీఖున ఎన్నికలు నిర్వహించారు. ముఖ్యంగా బీహార్, ఒడిశా, హర్యానా రాష్ట్రాల్లో ఈ జరిగినటువంటి ఎలక్షన్స్లో ఎమ్మెల్యేలు భారీగా క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డారు. క్రాస్ ఓటింగ్ అనేది సాధారణంగా రెండు విధాలుగా జరిగేటువంటి అవకాశం ఉంది. ఒకటి, అధికార పార్టీకి చెందినటువంటి సభ్యులు ప్రతిపక్షానికైనా సపోర్ట్ చేయొచ్చు, లేదా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి సభ్యులు అధికార పక్షానికైనా సపోర్ట్ చేయవచ్చు. అయితే ఇక్కడ ఒడిశా, బీహార్లలో, హర్యానాలో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులు ఇటు స్వతంత్ర అభ్యర్థుల వైపు కానీ లేదా అధికార పార్టీ అభ్యర్థుల వైపు కానీ మొగ్గు చూపడం అనేటువంటిది మనం ఇక్కడ గమనించవచ్చు. ఎందుకు జరుగుతుంది? సాధారణంగా ఈ క్రాస్ ఓటింగ్ అనేది జరగడానికి కారణం ఏంటి అంటే, తమ పార్టీ పెట్టినటువంటి అభ్యర్థి ఈ ఎవరైతే ఓటు వేస్తున్నారో ఆ శాసనసభ్యులకు నచ్చి ఉండకపోవచ్చు, లేదా ప్రలోభాలు, ఏదైనా బహుమతులు అవతల పార్టీ వాళ్ళు ఆఫర్ చేయడం వల్ల కావచ్చు, లేదా అధికార పార్టీని లేదా ప్రతిపక్ష పార్టీ యొక్క స్థాయిని తగ్గించడం, అధికార పార్టీని కానీ లేదా ప్రతిపక్ష పార్టీలకు కానీ మేలు జరగడం కోసం కూడా ఈ విధమైనటువంటి క్రాస్ ఓటింగ్కి పాల్పడవచ్చు. మొత్తం మీద ఇక్కడ భారీగా అయితే క్రాస్ ఓటింగ్ జరిగింది. దీంట్లో ఒడిశాకి సంబంధించి నవీన్ పట్నాయక్ తమ పార్టీకి సంబంధించినటువంటి 6 శాసనసభ్యులకు షోకాజ్ నోటీస్ ఇవ్వడం, వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అనేటువంటిది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. వెంటనే పార్టీ ఎమ్మెల్యేలు
రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయడం అనేది తమ వ్యక్తిగత స్వేచ్ఛ అని, ఇది ఎలాంటి పార్టీ ఫిరాయింపు కిందకి రాదు అని చెప్పేసి ఎమ్మెల్యేలు వాదించడం అనేటువంటిది మనం చూసాం. సో మరి ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, గతంలో జరిగినటువంటి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసులు ఏం చెప్తున్నాయి అని మనం చూస్తే, ముఖ్యంగా రాజ్యసభ ఎన్నికలు అనేటువంటివి ఓపెన్ బ్యాలెట్ విధానంలో జరుగుతాయి. 2003కు ముందు సీక్రెట్ బ్యాలెట్ విధానంలో జరిగాయి. 2003 నుండి ఓపెన్ బ్యాలెట్ విధానంలో జరుగుతున్నాయి. ఈ ఓపెన్ బ్యాలెట్ విధానం అనేది ఏంటి? ఓపెన్ బ్యాలెట్ విధానం అంటే ఓటు వేయడానికి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు ఓటు వేసిన తర్వాత తమ పార్టీ ఆథరైజ్డ్ ఏజెంట్కు ఆ ఓటు చూపించి, ఇగో పలానా వాళ్ళకి ఓటు వేసామని చూపించి అప్పుడు బ్యాలెట్ బాక్స్లో ఈ ఓటు వేయాలి. ఇది చాలా డిఫరెంట్ ప్రాసెస్. ఇది ఓపెన్ బ్యాలెట్ విధానం అంటారు దీన్ని. ఖచ్చితంగా తమ ఎవరికి ఓటు వేసామనేది తమ పార్టీకి సంబంధించినటువంటి ఆథరైజ్డ్ ఏజెంట్కి చూపించిన తర్వాతే బ్యాలెట్ బాక్స్లో ఓటు వేయాలి. అలా వేయకపోతే ఓటు చెల్లదు. ఇది ప్రాసెస్. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏజెంట్కి చూపించి ఆ పార్టీ కాకుండా వేరే పార్టీకి చెందిన వ్యక్తికి ఓటు వేసినా సరే ఓటు చెల్లుతుంది. కానీ ఏజెంట్కి చూపించకుండా కనుక ఓటు వేసినట్లయితే చెల్లకుండా పోతుంది. ఇది ఓపెన్ బ్యాలెట్ సిస్టమ్. దీన్ని సుప్రీంకోర్టు కూడా కులదీప్ నయ్యర్ కేసులో దీన్ని సమర్థించింది. ఇలాంటి విధానం చాలా అవసరం. ఎందుకంటే ఈ అభ్యర్థులు ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి మారుతూ అన్యాయంగా గెలిచినటువంటి పార్టీకి కాకుండా వేరే పార్టీకి మేలు చేస్తున్నారు. కాబట్టి ఈ క్రాస్ ఓటింగ్ విధానం అనేది చాలా ఉత్తమమైనది అని చెప్పేసి సపోర్ట్ చేయడం కూడా జరిగింది సుప్రీంకోర్టు. అయితే ఇక్కడ జరిగింది ఏంటి అంటే, వేసినటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, ఓటు వేసినారో, వాళ్ళు తమ పార్టీకి అనుగుణంగా కాకుండా తమ పార్టీ అభిప్రాయానికి వ్యతిరేకంగా వేరే పార్టీ స్వతంత్ర అభ్యర్థులకు కానీ వేరే పార్టీ అభ్యర్థులకు కానీ ఇక్కడ తమ ప్రాధాన్యత ఓటుని వేయడం జరిగింది. సో మరి ఈ సమయంలో ఏంటి ప్రాసెస్? ఇప్పుడు వరకు జరిగినటువంటి సిచ్యువేషన్ అయితే తమ పార్టీ అభ్యర్థులను, తమ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళని సస్పెండ్ చేశారు, పార్టీ నుండి సస్పెండ్ చేశారు, షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే, రాజ్యసభ ఎన్నికలు జరిగేటప్పుడు విప్పుకు అవకాశం ఉండదు. విప్ అనేది కేవలం చట్టసభలకు మాత్రమే వర్తిస్తుంది. అంటే చట్టసభల్లో ఏదైనా ఒక బడ్జెట్ మీదో లేదా విశ్వాస తీర్మానమో జరుగుతున్నప్పుడు తమ విప్పుకు వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు ఎమ్మెల్యేలు, అంటే తాము ఎవరికి ఓటు వేయమంటే వాళ్ళకు కాకుండా వేరే వాళ్ళకి వేసినా, లేదంటే ఓటింగ్ గైర్హాజరైనా, తమ విప్పుకు వ్యతిరేకంగా నడుచుకున్నప్పుడు అప్పుడు పార్టీ అనర్హత గురి చేసేటువంటి, ఈ అభ్యర్థులను అనర్హత గురి చేసేటువంటి అవకాశం మనకి యాంటీ డిఫెక్షన్ లాలో ఉంది. కానీ రాజ్యసభ ఎన్నికల్లో విప్పుకు అవకాశం ఉందా అంటే, రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి విప్పుకు అవకాశం లేదు. విప్ అనేది కేవలం చట్టసభలకే వర్తిస్తుంది అని చెప్పేసి 2006లో కులదీప్ నయ్యర్ కేసులో స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. 2003లో ఓపెన్ బ్యాలెట్ సిస్టమ్ మీదే కులదీప్ నయ్యర్ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఓపెన్ బ్యాలెట్ విధానాన్ని సమర్థిస్తూనే రాజ్యసభ ఎన్నికల్లో విప్పుకు అవకాశం ఉండదు, అది చట్టసభలకు మాత్రమే వర్తిస్తుంది అనేటువంటి ఒక క్లియర్ కట్ ల్యాండ్మార్క్ జడ్జిమెంట్ని ఈ కులదీప్ నయ్యర్ కేసులో ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ విప్ అనేటిది అవకాశం లేదు రాజ్యసభ ఎన్నికల్లో. మరి రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగినంత మాత్రాన ఆ విధంగా చేసిన వారిని పార్టీ ఫిరాయింపు చట్టం కిందకి అనర్హతకు గురి చేయవచ్చా అంటే, కులదీప్ నయ్యర్ కేసు ప్రకారం అనర్హతకు గురి చేయడానికి అవకాశం లేదని చెప్తుంది. కానీ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చు, పార్టీ నుంచి సస్పెండ్ చేయొచ్చు. ఇక్కడ జరిగింది అదే, పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం వాళ్ళని అనర్హులుగా చేసే అవకాశం ఉందా? అసలు యాంటీ డిఫెక్షన్ లా ఏం చెప్తుందో మనం ఒకసారి గమనిస్తే, పూర్తిగా ఈ పార్టీ ఫిరాయింపులను నిరోధించడం కోసం 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్ని రాజ్యాంగానికి చేర్చడం జరిగింది. ఈ యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం ఈ 10th షెడ్యూల్ ప్రకారం ఏం చెప్తుంది, ఎప్పుడు డిస్క్వాలిఫై చేయొచ్చు ఒక శాసనసభ్యుని కానీ ఒక చట్టసభ సభ్యుని కానీ ఎప్పుడు డిస్క్వాలిఫై చేయొచ్చు అంటే, అతను ఒక పార్టీలో గెలిచి వేరొక పార్టీలోకి
వేరొక పార్టీకి వెళ్ళిపోయినప్పుడు, గెలిచింది ఒక పార్టీ, ఏ అనే పార్టీలో గెలిచాడు, బి అనే పార్టీలోకి వెళ్ళిపోయాడు, డిస్క్వాలిఫై అయిపోతాడు యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం. మొదటి కండిషన్. రెండవది, స్వచ్ఛందంగా సభ్యుడు రాజీనామా చేసినప్పుడు లేదా సభ్యత్వం వదులుకున్నప్పుడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి, ఇది చాలా కీలకమైన పాయింట్. స్వచ్ఛందంగా సభ్యుడు రాజీనామా చేసినప్పుడు లేదా సభ్యత్వం స్వచ్ఛందంగా వదులుకున్నప్పుడు. రాజీనామా చేయడం అంటే మనకు తెలిసిందే, క్యాండిడేట్ని నాకు పలానా సో రీజన్స్ వల్ల నేను రాజీనామా చేస్తున్నాను అని చెప్తారు. దాన్ని సభాధ్యక్షుడు దాన్ని కనుక యాక్సెప్ట్ చేస్తే అది అక్కడ ప్రాబ్లం లేదు. స్వచ్ఛందంగా సభ్యత్వం వదులుకున్నప్పుడు ఏంటి సభ్యత్వం వదులుకోవడం, స్వచ్ఛందంగా వదులుకోవడం అంటే ఒక పార్టీలో ఉంటూ వేరొక పార్టీకి పరోక్షంగా సహకరించడం, ఒక పార్టీలో ఉంటూ వేరొక పార్టీకి సహకరించడం. సో అలాంటి విధానాన్ని స్వచ్ఛందంగా సభ్యత్వం వదులుకోవడంగా పరిగణించడం జరుగుతుంది. రవి నాయక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 1994లో స్పష్టంగా చెప్పారు, సభ్యత్వం వదులుకోవడం, స్వచ్ఛందంగా వదులుకోవడం అంటే అర్థం ఏంటి అంటే ఒక పార్టీలో ఉంటూ వేరొక పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం. ఈ పార్టీకి ఇష్టం లేకపోయినా వేరొక పార్టీకి అనుకూలంగా పరోక్షంగా సహకరించడాన్ని మనం స్వచ్ఛందంగా సభ్యత్వం వదులుకోవడంగా చెప్తాం. మరి ఇప్పుడు జరిగింది అదే కదా. రాజ్యసభ ఎన్నికల్లో విప్ లేదు, రాజ్యసభ ఎన్నికలకు సంబంధించినటువంటి విప్ లేకపోయినా తను ఓట్ అనేది క్రాస్ ఓటింగ్ చేశాడు. క్రాస్ ఓటింగ్ చేసేటువంటి అర్థం ఏంటి, తమ పార్టీకి ఇష్టం లేకపోయినా వేరొక పార్టీకి పరోక్షంగా సహకరించడమే కదా. అంటే స్వచ్ఛందంగా సభ్యత్వం వదులుకున్నట్టే కదా అక్కడ. ఓకే, అంటే దీని ప్రకారం అనర్హతకు గురి చేసేటువంటి అవకాశం. అంటే రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పాల్పడ్డాడు అనే కారణంతో నేరుగా ఆ సభ్యుడు అనర్హుడయ్యేటువంటి అవకాశం లేదు. కానీ యాంటీ డిఫెక్షన్లో ఉండేటువంటి స్వచ్ఛందంగా సభ్యత్వం వదులుకోవడం అనేటువంటి అంశం కిందకి ఇది వస్తుంది. కాబట్టి దీని ఆధారంగా, ఈ పాయింట్ ఆధారంగా సభాధ్యక్షునికి, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు సభాధ్యక్షుడు ఎవరైతే ఆ చట్టసభకు సంబంధించిన అధ్యక్షుడు ఉంటాడో వాళ్ళు కంప్లైంట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆ కంప్లైంట్ మీద సభాధ్యక్షుడు స్పీకర్ డిసిషన్ తీసుకుంటే అప్పుడు సస్పెండ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంతేగాని రాజ్యసభలో క్రాస్ ఓటింగ్ చేసాడు అనే దాని మీద పార్టీ విప్ అనేది లేదు. కాబట్టి అక్కడ విప్ ఉల్లంఘించడనే కారణం చేసి సస్పెండ్ చేయడానికి అక్కడ అంటే వెంటనే సస్పెండ్ చేయలేకపోవచ్చు. కానీ స్వచ్ఛందంగా సభ్యత్వం వదులుకున్నాడు అనేటువంటి రీజన్ని చూపించి సభాధ్యక్షునికి కంప్లైంట్ చేసినట్లయితే సభాధ్యక్షుడు దాని ఆధారంగా నిర్ణయం తీసుకుని అతను అనర్హతగా గుర్చేసేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సభాధ్యక్షుడు ఎన్ని రోజుల్లో నిర్ణయం తీసుకోవాలనేది రాజ్యాంగం స్పష్టం చేయలేదు, పార్టీ ఫిరాయింపుల చట్టం స్పష్టం చేయలేదు. కాబట్టి ఎన్ని రోజుల్లో అయినా సరే నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఈ క్లాజ్ ఉపయోగించి మాత్రం అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. ఇంకొక కండిషన్ ఏంటి అంటే పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించేటువంటి కండిషన్, సభలో ఏదైనా ఓటింగ్ జరిగినప్పుడు పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే అప్పుడు అనర్హత వేటు పడుతుంది. సో ఇక్కడ 3 కండిషన్స్ చెప్పుకున్నాం. ఒకటి, ఒక పార్టీలో గెలిచి వేరొక పార్టీలోకి వెళ్ళిపోవడం, అది జరగలేదు. ఇక్కడ స్వచ్ఛందంగా సభ్యుడు రాజీనామా చేయడం, అది జరగలేదు. సభలో జరుగుతున్నటువంటి ఓటింగ్కి పార్టీ విప్కి వ్యతిరేకంగా వ్యవహరించలేదు, ఇది కూడా జరగలేదు. కానీ స్వచ్ఛందంగా సభ్యత్వం వదులుకున్నట్లే ఒక పార్టీలో ఉంటూ వేరే పార్టీకి పరోక్షంగా సహకరించారు. కాబట్టి ఈ పాయింట్ని ఆధారంగా చేసుకుని ఇప్పుడు కన్సర్న్ పార్టీ ఏదైతే ఉందో సభాధ్యక్షుని కంప్లైంట్ చేసేటువంటి అవకాశం ఉంది. దానిపైన సభాధ్యక్షుని నిర్ణయం తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఇందులో అనర్హతను నిర్ణయించేటువంటి అధికారం సంపూర్ణంగా సభాధ్యక్షుడిదే, కోర్టులది కాదు. కోర్టులు, న్యాయస్థానాలకి ఈ అర్హత లేదు. అనర్హత నిర్ణయించేది మాత్రం సభాధ్యక్షుడే. కానీ ఈ నిర్ణయం, సభాధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం న్యాయ సమీక్షకు లోబడి ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎంతకాలం లోపు నిర్ణయం తీసుకోవాలన్నది సభాధ్యక్షుని విచక్షణాధికారం. ఇక మనకి ఈ యాంటీ డిఫెక్షన్లో ఎప్పుడు వర్తించదు. ఇది ప్రస్తుత సిచ్యువేషన్కి సంబంధించింది కాకపోయినా ఇది కూడా మనం తెలుసుకోవాలి. 10వ షెడ్యూల్ ప్రకారం ఒక పార్టీలో వ్యక్తి మరొక పార్టీలోకి చేరితే సభ్యత్వం కోల్పోతాడని చెప్పుకున్నాం కదా. కానీ 2/3 వంతు, అంటే 3 వంతుల్లో 2 వంతులు, 2/3 ఎమ్మెల్యేలు కలిసి పార్టీ మారితే అది ఆ విధంగా మారితే దాన్ని విలీనంగా భావిస్తారు, పార్టీ విలీనంగా భావిస్తారు. 2/3 ఎమ్మెల్యేలు కలిసిపోయి వేరొక పార్టీలోకి వెళ్ళిపోతాయి.
అప్పుడు అనర్హత వర్తించదు. చాలా సందర్భాల్లో జరిగింది అలా. మన ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక సందర్భాల్లో కొన్ని ప్రాంతీయ పార్టీలు 2/3 ఎమ్మెల్యేలు కలిసి వేరొక పార్టీలో విలీనం అయిపోవడాన్ని మనం చూసాం. కాబట్టి అప్పుడు అనర్హత వర్తించదు. కానీ 2003కు ముందు ఏముండేదంటే 1/3 వంతు మొత్తం ఆ పార్టీ సభ్యుల్లో 1/3 వంతు సభ్యులు పార్టీ నుండి విడిపోతే దాన్ని చీలిక అని పిలిచేవారు. ఆ చీలిక ద్వారా వేరే పార్టీలో చేరితే అనర్హత వర్తించదు అని ఉండేది 2003కు ముందు. కానీ దాన్ని అమెండ్మెంట్ చేశారు. ప్రస్తుతం 2/3 ఎమ్మెల్యేలు కలిసి పార్టీ మారితే అది అనర్హత కింద వర్తించదు. ఆ 1/3 అనేది ఉండేది ఒకప్పుడు చీలిక. 1/3 చీలిక వెళ్ళిపోయి ఆ చీలిక పార్టీ వేరే పార్టీలో కలిసిపోతే అనర్హత వర్తించదని ఉండేది. కానీ ప్రస్తుతం అది లేదు. కాబట్టి క్లియర్ కట్గా మనం ఏం చెప్పదలుచుకున్నామంటే రాజ్యసభ ఎన్నికల్లో విప్పు ఉండదు కాబట్టి రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసినంత మాత్రాన పార్టీ ఎమ్మెల్యేలను అనర్హతకు గురి చేసే అవకాశం లేదు నేరుగా. కానీ యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం వీరు చేసిన పని స్వచ్ఛందంగా సభ్యత్వం వదులుకోవడమే అని చెప్పేసి రవి నాయక్ కేసులో ఇచ్చిన జడ్జిమెంట్ ఉంది. కాబట్టి ఒక పార్టీలో ఉంటూ వేరొక పార్టీకి పరోక్షంగా సహకరించడం అంటే సభ్యత్వం స్వచ్ఛందంగా వదులుకోవడం అనేటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా ఇక్కడ ఆ సభ్యుల మీద స్పీకర్ కంప్లైంట్ చేసేటువంటి అవకాశం ఉంది. సభాధ్యక్షుడు స్పీకర్ తర్వాత దీనిపైన అనర్హులుగా చేయడం విషయం మీద తన నిర్ణయాన్ని వెలువరిచేటువంటి అవకాశం ఉంది. ఇది స్లోగా జరిగేటువంటి ప్రాసెస్. ఇది ప్రస్తుతం ఈరోజు జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి విశ్లేషణ. చూస్తూనే ఉండండి బిఎంఆర్ అకాడమీ.